పూరా లోకల్. వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని కీలక సెక్షన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. పలు రాష్ట్రాల నుంచి దాఖలైన పిటిషన్లలో సవరణలు మౌలిక హక్కులకు విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ సవరణ చట్టంలోని కొన్ని నిబంధనల అమలును కోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. చట్టం మొత్తం చెల్లుబాటు అవుతుందని, కానీ కొన్ని వివాదాస్పద సెక్షన్లపై స్టే విధించినట్టు సిజేఐ బిఆర్ గవాయ్ తెలిపారు. సెక్షన్ 3R ఆస్తిని వక్ఫ్కు దానం చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం ఆచరించి ఉండాలన్న నిబంధన నిలిపివేయబడింది. ఎందుకంటే దీన్ని అమలు చేయడానికి సరైన నియమాలు లేకపోతే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. సెక్షన్ 2C నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన నిలిపివేయబడింది. ఎందుకంటే ఆస్తి హక్కులపై కార్యనిర్వాహక అధికారి తీర్పు ఇవ్వలేరన్న అభిప్రాయం ఏర్పడింది. సెక్షన్ 3C రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసే అధికారం కలెక్టర్కు ఇవ్వడం అధికార విభజనకు వ్యతిరేకమని అభిప్రాయం పడింది. అధికారుల తుది నివేదిక వచ్చే వరకు ఆస్తి హక్కులు ప్రభావితం కావని పేర్కొన్నారు. ఇక వక్ఫ్ బోర్డులో 4 కంటే ఎక్కువ మంది ముస్లిం కాని సభ్యులు ఉండకూడదు. రాష్ట్ర స్థాయిలో 3 కంటే ఎక్కువగా ఉండరాదు. వక్ఫ్ బోర్డు ఎక్సాఫిషియో అధికారి ముస్లిం సమాజానికి చెందినవారే ఉండాలి. వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముస్లిం సమాజానికి చెందినవారే ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ముస్లిం కాని వ్యక్తిని సీఈఓగా నియమించే సవరణను మాత్రం నిలిపివేయలేదు. తుది తీర్పు వచ్చే వరకు వక్ఫ్ ఆస్తుల హక్కులు, స్వాధీనం ప్రభావితం కావు. 1923 నుంచి వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించామని, మొత్తం చట్టాన్ని నిలిపివేయడానికి తగిన ఆధారాలు లేవని సిజేఐ బిఆర్ గవాయ్ తెలిపారు. చట్టం రాజ్యాంగబద్ధమనే అనుమానాన్ని ఎల్లప్పుడూ ముందు ఉంచుతామని, అత్యంత అరుదైన సందర్భాల్లోనే అమలును నిలిపివేస్తామని వెల్లడించారు. మొత్తానికి వక్ఫ్ సవరణ చట్టం 2025 మొత్తం చెల్లుబాటు అవుతుంది. కానీ సెక్షన్ 3R, 2C, 3C వంటి వివాదాస్పద నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నియమాలను రూపొందించే వరకు అమల్లో ఉండవు.